అంటే మొన్న నువ్వు అబద్ధాల విషయం తెప్పించావు కదా, తెప్పించి చెక్ చేయించుకో. నేను ఎంత పిల్లానో నీకే అర్థం అవుతుంది. నాతో మాట్లాడే గవర్నమెంట్ కూడా. ఒకవేళ మీ అమ్మ నేను కొడితే నువ్వు ఇలాగే కోపం తెచ్చుకుంటావా చెప్పు? ఇలా చేయను. కోపం పోయేంత వరకు మీద పడి రప్పుతాను. మిమ్మల్ని కూడా రక్కన మరి. వద్దు 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 వద్దే. నా మీద చాలా కోపంతో ఉన్నావు. కొడుకునా కొడుకుతావు. నీ మాట వినకపోవడం, నమ్మకపోవడం నాదే తప్పే. సారీనే. అయ్యో అత్తయ్య, మీరు సారీ చెప్పడం ఏంటి? నేను ఆ విషయాలన్నీ ఆ రోజే మర్చిపోయాను. మీరు కూడా మర్చిపోండి. అయినా మా గడసరి అత్తతో మాట్లాడకుండా నేను మాత్రం ఉండగలను ఏంటి? నా కోడలు పొంగో. ఇదిగో మళ్ళీ అనమాట. నేను నీకు సారీ చెప్పిన విషయం ఎవరికి చెప్పకు. ఎందుకు? ఎందుకంటే మా కోడల దగ్గర అయ్యానని అందరి దగ్గర దూరం అయిపోతాను కదా. సరే పిలవకండి. ఇంకా ఎవరికి చెప్పండి. అంటే ఆ మాత్రం భయం ఉండాలి. అవునా? అయితే ఊళ్ళో వాళ్ళకి చెప్తానులే. ఏ నిన్ను అవును, ఇంతకు ఏం కూర వండుతున్నావు? మీకోసమే, మీకు ఇష్టం అని చెప్పేసి కర్రీ చేశాను. చూడండి. బయటపడుకోవడానికి అదేంటి బా, బయట పడుకోవడం ఏంటి బా? ఇక్కడ నుంచి ఇలాగే బయటపడుకున్నాను. ఇప్పటికే మానసికంగా చచ్చిపోయాను బా. నన్ను ఇంకా దూరం పెట్టేసి పూర్తిగా చంపేయకు బా. ఏంటి, నువ్వు మానసికంగా చచ్చిపోయావా? నువ్వు కాదు, నన్ను నన్ను మానసికంగా చంపేశావు. నమ్మిన మా వాళ్ళందరినీ చంపేశావు. అది కాదు బా, మా అమ్మ వాళ్ళ మాటలేనే ఏదో బుద్ధి తక్కువే తెలియక. తెలియక కాదు, తెలిసే కావాలని మీ అందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారం మమ్మల్ని అందరినీ మోసం చేశారు. అయ్యో లేదు బా, నిజంగా నిజం నన్ను నమ్ము బా. బాబు, ఇంకా అబద్ధం చెప్పడానికి నీకు సిగ్గులేకపోవచ్చు, కానీ నాకు వినడానికి అసహ్యంగా ఉంది. అయ్యో బా, పొట్టేసెత్తి నన్ను బా. చంపేస్తాను. దొంగ ఓట్లు పెట్టామంటే చంపేస్తాను. ఏంటి ఏమన్నా? మీ అమ్మ నాన్నల మాటలు విని తెలియక అబద్ధం చెప్పావా? మీ అమ్మ ఏది చెప్తే వినడానికి, ఏది చెప్తే చేయడానికి నువ్వేమైనా లోకజ్ఞానం లేని చిన్నపిల్లవా? మంచి రోజు చెడ్డదో తెలుసుకునే నామకరాలవా? అయ్యో బా, నీకు పెళ్ళైతే నా జీవితం బాగుంటుందని చెప్పేసరికి అది నిజంగా ఇది ఏదో ఒకటో రెండో అబద్ధాలు చెప్తావా? కానీ నువ్వు తండ్రి కాబోతున్నావా అని చెప్పి నన్ను పిచ్చోని చేస్తావా? లేని బిడ్డ మీద ప్రేమను పెంచుకుంటుంటే ఇంకా అబద్ధాలు చెప్పి నన్ను వెరిబాగులు చేస్తావా? లేదు బా. ఆశ్చర్యమైన నీకు అనిపించలేదా? అయ్యో పాపం, ఈ అమ్మాయికి నిజంగానే తండ్రి కాబోతున్నాడని ఆశలు పెంచుకుంటున్నాడని. ఆ విషయంలో నేను చాలా సార్లు బాధపడ్డాను. నీకు నిజం చెప్పాలని నేను చాలా సార్లు అనుకున్నాను. కానీ నిజం చెప్తే నన్ను ఎక్కడ అసహించుకుంటావో, ఎక్కడి నుంచి గెట్టేద్దామోనని, నా కాపురం కూలిపోతేమోనని నేను భయపడ్డాను. మరి నిజం బయటపడిన రోజున నీ కాపురం ఏమవుతుంది అనుకున్నావు? చెప్పు. నీ కడుపు నాటకం అనే విషయం అందరికీ తెలిసిన రోజున ఈ ఇంట్లో నీ పరిస్థితి ఏమవుతుంది అనుకున్నావు? చెప్పు. నాకు వైస్ ప్రెసిడెంట్ గా ప్రమోషన్ వచ్చింది. గడుపుకోవడానికి నర్మద కారణమని నిందలేసి నాటకం అంటావా? సిగ్గనిపించలేదా? అసహ్యలేదా? బా, అది కూడా నా కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం మరొక దారి లేక. అందుకని చెల్లెలాంటి తోడి కోడల్ని బలి చేయాలని చూస్తావా? అయ్యో బా, నాకు గత్యంతరం లేదు. మాట్లాడుకో. మాట్లాడితే కాబోయే బిడ్డ కోసం అని అంటావు. పిల్లనేది ముడిపడింది నమ్మకంతో. పునాది లేని ఇల్లు ఎలాగైతే నిలబడదు, నమ్మకం లేని కాపురం కూడా అలాగే నిలబడదు. మరి ఇన్ని అబద్ధాలతో, ఇన్ని మోసాలతో కాపురం ఎలా నిలబడదనుకున్నావు? ఇద్దరు వ్యక్తులు ఒకరి కోసం ఒకరు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలని చెప్పేదే పెళ్లి. మరి నా జీవితంలో సంతోషం లేనప్పుడు, నా జీవిత భాగస్వామి అబద్ధమైనప్పుడు మరి బంధం నూరేళ్ళు ఎలా సాగుతుంది? నన్ను దూరం పెట్టకు బా, నేను బతకలేను బా. దూరం పెట్టడం కాదు, నా జీవితంలో ఆల్రెడీ నువ్వు దూరం అయిపోయావు. ప్లీజ్ బా, నీకు దండం పెడతాను బా, అలాగకు బా. చూడు, నేను జీవితంలోనే పెళ్లి వస్తున్నాను, కానీ పెద్ద కొడుకు పెళ్లి చేయలేకపోతున్నానని మా నాన్న పట్ల బాధ చూడలేక నీతో పెళ్లి కొట్టుకున్నాను. నా పెద్ద కొడుకు పెద్ద ఉత్తమమైన భార్య తీసుకొచ్చానని, ఇంటికి తగిన గొప్ప కోడలు తీసుకొచ్చానని మా నాన్న ఒక భ్రమలో ఉన్నాడు. నీ గురించి, నీ మోసాల గురించి, నీ నాటకాల గురించి తెలిస్తే ఆ చిన్న మా నాన్న గుండె ఆగిపోతుంది. ఆ ఒక్క కారణమే నేను ఇక్కడికి రానిచ్చింది, నేను ఇక్కడ ఉండనిస్తుంది. ప్లీజ్ బా, ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పను, మోసం కూడా చెయ్యను. దయచేసి నన్ను దూరం పెట్టకు బా.
నీ మోహన్ చూస్తుంటేనే నువ్వు చెప్పిన అబద్ధాలు చేసిన మోసాలు అన్ని గుర్తొస్తున్నాయి. అలాంటి నీతో మనసు చంపుకొని కాపురం చేస్తానని ఎలా అనుకుంటున్నావు? జోబా, నేను ఇదంతా చేసింది నీకోసమే బా. ఆటాడిది నువ్వు నన్ను దూరం పెడితే దూరం పెట్టడం మాత్రమే కాదు, బాధ్యగా కూడా చూడను. అందరి ముందు నువ్వు జస్ట్ పేరుకే బాధ్య. గదిలో కాదు, నా జీవితంలో కాదు. బా. మన మధ్య, మన మనసుల మధ్య ఒక కనపడని గీత ఉంటుంది. అది ఎప్పటికీ తిరిగిపోదు. తిరిగిన మనసులోకి నువ్వు చేరలేవు. అది గుర్తుపెట్టుకో. బా, 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 నేను చెప్పేది బా, బా. నిద్రపోకుండా ఏం చేస్తున్నావే? కొమ్మ తీసి శక్తులు, మంత్రశక్తులు, తాంత్రశక్తులు లాంటివి ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా ఏంటి? ఎలా నిద్రపోనురా? కళ్ళు మూసుకొని. రే, మనసు నిండా బాధ ఉన్నప్పుడు కంటి మీదకి కొనుక్కు ఎలా వస్తుందిరా? బాబోయ్, ఇంత పసి వయసులో అంత బీభత్సమైన వేదాంతం వరదలాగా బురదలాగా తన్నుకొస్తుంది అంటే ఇది మామూలు విషయం కాదు. అసలు ఇంతకీ నీకు నిద్ర రాకపోవడానికి, వేదాంతం బుస్సుమని పొంగుకు రావడానికి కారణం ఏంటో? రేపు అమూల్య కేసు హీరింగ్ ఉంది కదా. అటువైపేమో సొంత అన్నయ్య పుట్టిల్లు, ఇటువైపేమో అత్తిల్లు. రాక్షసి, ఇలా రావే. ఒరే, ఒకవైపు నా పరిస్థితి చూస్తూ కూడా ఇలాంటి టైంలో నీకు హద్దులు ముద్దులు కావాల్సి వచ్చిందిరా? బా, అందుకు కదే. ఇలా జనరల్ గా అయిన వాళ్ళు క్షమించడానికి తప్పు చేసినా సరే వాళ్ళకి శిక్ష పడకూడదని కోరుకుంటాం. అలాంటిది సొంత అన్నయ్య అయినా సరే తప్పు చేసినా శిక్ష పడాలని మా వైపు నిలబడి మాట్లాడచ్చు. అక్కడే మనసులో ఇంకో మెట్టెక్కేసావే. మనసుకి ఇంకా ఇంకా నచ్చేసావు. లవ్ యూ. నీ బాధని, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. కానీ ఏం జరిగినా తీసుకోక తప్పదని నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రశాంతంగా నిద్రపో. రే, రేపు కోర్టుకి నేను కూడా రానా? వద్దే బాబు, రేపు కోర్టు దగ్గర మీ నాన్న ఎలాంటి బీభత్సం చేస్తాడో, ఎంత పెద్ద గొడవ జరుగుతుందో, నువ్వు అక్కడే ఉంటే మీ నాన్న ఇంకోలా రియాక్ట్ అవుతాడు. దానివల్ల నువ్వు ఇంకా ఇంకా డిస్టర్బ్ అవుతావు, బాధపడతావు. ప్రశాంతంగా పడుకో. రేపేదైనా నాటకం ఉందా ఏంటి? ప్రాక్టీస్ చేస్తున్నావా? నా బతుకే ఒక నాటకం అయిపోయిందా చిన్నడు. చూడుమా, ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుని ఎవ్వరూ హ్యాపీగా లేరు. అందుకని పెళ్లి కాలేదని, అవ్వట్లేదని ఓ వైరాగ్యం తెచ్చుకోకు. పెళ్లి అనే పులిబోన్లో పడనందుకు హ్యాపీగా ఉండు మావా. నీకేట్రా, నీ ప్రేమ సక్సెస్ అయ్యి లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి పెద్ద పెద్ద ఇట్లా ఎన్ని కొటేషన్స్ అయినా చెప్తావు. కానీ ఆపరేషన్ ఫెయిల్ అయినప్పుడు పేషెంట్ కి, లవ్ లో ఫెయిల్ అయినప్పుడు ప్రేమికుడికి ఎంత బాధ ఉంటుందో నీకే తెలుసు. నీకే తెలుసు. ఏంటి మావా, మళ్ళీ లవ్ లో ఫెయిల్ అయ్యావా? అవును చిన్నడు, ఎండిపోయిన వెంటనే మనసులోకి పండు వెన్నెల లాంటి దేవకన్య వచ్చిందని పండుగ చేసుకున్నారు. కానీ ఫైనల్ గా నా ప్రేమ పండు మిరపకాయ పచ్చడి అయిపోయింది. పండు మిరపకాయ పచ్చడి అయిపోయింది. మావా, ఈ పచ్చళ్ళ భాష పక్కన పెట్టి కాస్త అర్థమయ్యేలా చెప్పు. నా దేవకన్య సుకన్య ఇక్కడే ఉండుంటే ఈ రోజు కాకపోయినా రేపైనా నీకు అత్తయ్య ఉండేదిరా. కానీ తనని తీసుకెళ్లి ఇడ్లీ అనే వాళ్ళ ఇంట్లో పడేశారు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాక ఈ లేత ప్రేమికుడి మనసు నీళ్ళలో పట్టి అప్పుడల్లా కొట్టుబిట్టాడుతుంది. కొట్టుబిట్టాడుతుంది. ఒక్క నిమిషం ఆగమా. ఏంటి, నువ్వు ప్రేమించింది ఆ సుకన్యనా? అవునలేడు, ఆ కన్యనే. బెల్లానికి నువ్వులు అతుకుపోయినట్టుగా నా మనసు సుక్కు అతుకుపోయిందిరా. అందుకని నువ్వు ఒక సీనియర్ ప్రేమికుడిగా ఈ జూనియర్ ప్రేమికుడు బాగా అర్థం చేసుకుని నన్ను మీ అతను ఎలాగైనా కలపాలరాడు. నువ్వే కలపాలరా. ఏంటి కలిపేది? కాఫీ పొడి, టీ పొడి. చూడు నాయన, లేటు వయసులో ఘాటు ప్రేమికుడా, ఆ భాగ్యం వాళ్ళ దగ్గర నుంచి పెద్ద నిప్పులు కుంపటిని తెచ్చి నెత్తిన పెట్టుకున్నావని అమ్మ ఇప్పటికే బాధపడుతుంది. ఆ సుకన్య రూపంలో ఇంకో కుంపటిని తెచ్చి పెట్టు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోరు. ఎప్పటికీ అర్థం చేసుకోరంటే రండి. నా కోడలు నెల తప్పిందని నీకు తెలుసు కదా వదినా. మా కోడలతో మా ఊరి గ్రామదేవతకి పూజ చేయించాం. అమ్మవారి పసుపు కుంకుమలు నీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఈ పసుపు కుంకుమలు పూజ గదిలో అమ్మవారి దగ్గర ఉంచండి. ఆ తల్లి ఆశీస్సులతో మీ ఇల్లు పిల్ల పాపులతో చల్లగా ఉంటుంది. అమ్మాయి, ఇలా రామ్మా. కొంగు పట్టమ్మా, పసుపు కుంకుమ తీసుకుందు గాని. ఆగండి. ఏమైంది వదినా? ఒక్క నిమిషం. నర్మదా,
నర్మదా ఏంటత్తయ్య? కొంగు పట్టి అమ్మవారి పసుపు కుంకుమ తీసుకో. అదేంటోదిరా, పెద్ద కోడల్ని కాదని రెండో కోడల్ని తీసుకోమంటున్నారేంటి? పెద్ద కోడలంటే పెద్ద కొడుకుని పెళ్లి చేసుకోవడంలోనో లేదంటే వయసులోనో కాదు, ఇంటి బాధ్యతలు చూసుకోవడంలో పెద్ద మనసు ఉండడంలో ఉంటుంది. అత్తయ్య పర్వాలేదు, మళ్ళీ అక్కని తీసుకుని నాకు తెలీదా? ఇంటి పెద్దగా ఏం చేయాలో నాకు తెలీదా? నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. వదినా, నీ చేతులతో నీ కోడలికి బొట్టు పెట్టు. సరే వదినా, అందరికీ పసుపు కుంకుమలు ఇవ్వాలేమో కదా, వెళ్ళరండి. అదేంటి వదినా, పెద్ద కోడలికి బొట్టు పెట్టలేదు? పెట్టించుకునే అర్హత ఉండాలి కదా. మీరు వెళ్ళండి వదినా. సరే వదినా. అత్తయ్య